ఖమ్మం భూధాన్ భూములు. ప్రభుత్వ భూములు, నదీ తీరాలు, చెరువుల పరిధులు ఇవి ప్రజల ఆస్తులు. వాటిని కాపాడటం అనేది ప్రభుత్వ బాధ్యత. అందుకే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్న సర్కారు నిర్ణయాన్ని మనం తప్పుపట్టలేం. అయితే ప్రత్యేకంగా హైదరాబాద్ లో హైడ్రా దూకుడు చర్యలు, అలాగే ఖమ్మం జిల్లాలో భూధాన్ భూముల వ్యవహారంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు చట్ట పరిరక్షణ కోసమే అన్నది ప్రభుత్వ వాదన. ఇక్కడున్న వారంతా నిరుపేదలు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన ప్రతి పైసా కూడబెట్టి మధ్యవర్తుల మాటలు నమ్మి పెట్టుబడి పెట్టారు. 100 గజాల చిన్న స్థలంలో గూడు కట్టుకున్నారు. అది తమ సొంతిల్లనుకుని సంబరపడిపోయారు. కానీ ఇప్పుడు ఆ ఇల్లు భూధాన్ భూములపై నిర్మించబడ్డవని చెబుతూ అధికారులు ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. ఖమ్మంలోని వెలుగుమట్ల భూధాన్ భూముల్లో మొదలైన కూల్చివేతలు 2 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. 1 కాదు 2 కాదు, దాదాపు 650 ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో సుమారు 2000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. కష్టపడి కట్టుకున్న రేకుల షెడ్లు, చిన్న చిన్న ఇల్లు, కలల సౌధాలు కళ్ల ముందే కూలిపోతుంటే తల్లడిల్లిపోయారు బాధితులు. బరువెక్కిన గుండెలతో ఇంటి సామాన్లు తీసుకుని రోడ్డున పడ్డారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నం చందంగా చెల్లా చెదురైపోయారు. బాధితుల ఆవేదన చూస్తుంటే ఎవ్వరైనా కంటతడి పెట్టాల్సిందే. ఖాళీ చేయండమ్మా అని కనీసం చెప్పాలి కదా. ఏదీ లేకుండా వచ్చేశారు, వెంటనే పడేశారు. పిల్లల ముఖం కూడా చూడరా? అక్కడే మమ్మల్ని కూడా కూర్చోపెట్టేయండి కదా. అప్పులు చేసి పుస్తలు తాడమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం అంటూ బాధితులు విలపిస్తున్నారు. ఇక మరో బాధితురాలు 9 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాం. నిన్న సాయంత్రం వచ్చి కూల్చేశారు. మేము సామాన్లు కూడా సర్దుకోలేకపోయాం. ఇప్పుడు మాకేమీ లేదు, పిల్లలకు తిండి కూడా లేదు అంటూ వారు వాపోతున్నారు. ఇక ప్రభుత్వం మాత్రం చెబుతోంది ఒకటే, భూధాన్ భూముల్లో ఎవ్వరికీ చట్టబద్ధమైన పట్టాలు లేవని. అందుకే కూల్చివేతలు తప్పనిసరి అయ్యాయి అని. ప్రస్తుతం బాధితులకు ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్ టీటీడీసీలో తాత్కాలిక పునరావాసం కల్పించారు. కానీ అక్కడి దృశ్యాలు దయనీయంగా మారాయి. ఎటు చూసినా కన్నీళ్లు, అయోమయం, భవిష్యత్తుపై అనిశ్చితి. ఇదిలా ఉండగా బాధితులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. టీటీడీసీ ఎదుట ఇల్లెందు క్రాస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ అసలు ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. నకిలీ పట్టాలు ఇచ్చిన వారెవరు? మధ్యవర్తులెక్కడా? కోట్ల రూపాయలు తీసుకున్న వారిపై చర్యలేమిటి? చట్టం అమలు చేయటం తప్పు కాదు, కానీ అమాయకుల కన్నీళ్లు తుడవటం కూడా ప్రభుత్వ బాధ్యతే కదా. 100 గజాల గూడు కట్టుకుని బతికిన ఈ కుటుంబాలకు ఇప్పుడు కావాల్సింది ఒక్కటే, నిలువ నీడ, న్యాయం మరియు భవిష్యత్తుపై ఒక భరోసా. కానీ ఇక్కడే ఒక గంభీరమైన ప్రశ్న లేవనెత్తుతోంది. అక్రమాలు చేసిందెవరు? శిక్ష పడుతోందెవరికి? ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి లేఅవుట్లు వేసి అనుమతులు లేకుండా ప్లాట్లు అమ్మిన వారు కోట్ల రూపాయలు సంపాదించారు. సామాన్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇది లీగల్ లేఅవుట్ అంటూ నమ్మబలికారు. కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకున్న పేద మధ్యతరగతి కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. జీవితాంతం సంపాదించిన పొదుపులు, బ్యాంకు లోన్లు, పిల్లల భవిష్యత్తు, ఆశలు అన్ని క్షణాల్లో కూలిపోతున్నాయి. ఇక్కడ ప్రజల ఆవేదన సహజమే. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ అదే సమయంలో అసలు దోషులపై ఎందుకు కఠిన చర్యలు లేవు అన్నదే ప్రశ్నగా మారింది. అక్రమంగా అమ్మిన రియల్ ఎస్టేట్ దందాదారులు ఆస్తులను సీజ్ చేసి వారి నుంచి బాధితులకు భారీ పరిహారం ఇప్పించలేమా? అనుమతులు ఇవ్వకూడని చోట్ల నిర్మాణాలు జరిగితే అప్పట్లో మౌనంగా ఉన్న అధికారుల బాధ్యత ఏమిటి? ఇప్పుడు కూల్చివేతలతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమవుతుందా అన్నది ప్రశ్నలుగా మారుతున్నాయి. కానీ బాధిత కుటుంబాల గుండెల్లో మిగిలే గాయం మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే ప్రజల ప్రశ్న ఒక్కటే, న్యాయం అంటే కేవలం కూల్చివేతలేనా, లేదా బాధితులకు రక్షణ, అక్రమార్కులకు శిక్షణ? ప్రభుత్వం చట్టాన్ని కాపాడాలి, కానీ అదే సమయంలో సామాన్యులను కూడా కాపాడుకోవాలి. ఖమ్మం భూధాన్ భూములు. ప్రభుత్వ భూములు, నదీ తీరాలు, చెరువుల పరిధులు ఇవి ప్రజల ఆస్తులు. వాటిని కాపాడటం అనేది ప్రభుత్వ బాధ్యత. అందుకే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్న సర్కారు నిర్ణయాన్ని మనం తప్పుపట్టలేం. అయితే ప్రత్యేకంగా హైదరాబాద్ లో హైడ్రా దూకుడు చర్యలు, అలాగే ఖమ్మం జిల్లాలో భూధాన్ భూముల వ్యవహారంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు చట్ట పరిరక్షణ కోసమే అన్నది ప్రభుత్వ వాదన. ఇక్కడున్న వారంతా నిరుపేదలు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన ప్రతి పైసా కూడబెట్టి మధ్యవర్తుల మాటలు నమ్మి పెట్టుబడి పెట్టారు. 100 గజాల చిన్న స్థలంలో
గూడు కట్టుకున్నారు. అది తమ సొంతిల్లనుకొని సంబరపడిపోయారు. కానీ ఇప్పుడు ఆ ఇల్లు భూదాన్ భూములపై నిర్మించబడ్డవని చెబుతూ అధికారులు ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మొదలైన కూల్చివేతలు 2 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. 1 కాదు 2 కాదు, దాదాపు 650 ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో సుమారు 2000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. కష్టపడి కట్టుకున్న రేకుల షెడ్లు, చిన్న చిన్న ఇల్లు, కలల సౌధాలు కళ్ల ముందే కూలిపోతుంటే తల్లడిల్లిపోయారు బాధితులు. బరువెక్కిన గుండెలతో ఇంటి సామాన్లు తీసుకుని రోడ్డున పడ్డారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నం చందంగా చెల్లా చెదురైపోయారు. బాధితుల ఆవేదన చూస్తుంటే ఎవ్వరైనా కంటతడి పెట్టాల్సిందే. ఖాళీ చేయండమ్మా అని కనీసం చెప్పాలి కదా. ఏదీ లేకుండా వచ్చేశారు, వెంటనే పడేశారు. పిల్లల ముఖం కూడా చూడరా? అక్కడే మమ్మల్ని కూడా కూర్చోపెట్టేయండి కదా. అప్పులు చేసి పుస్తలు తాడమ్ముకొని ఇల్లు కట్టుకున్నా అంటూ బాధితులు విలపిస్తున్నారు. ఇక మరో బాధితురాలు 9 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాం. నిన్న సాయంత్రం వచ్చి కూల్చేశారు. మేము సామాన్లు కూడా సర్దుకోలేకపోయాం. ఇప్పుడు మాకేమీ లేదు, పిల్లలకు తిండి కూడా లేదు అంటూ వారు వాపోతున్నారు. ఇక ప్రభుత్వం మాత్రం చెబుతోంది ఒకటే, భూదాన్ భూముల్లో ఎవ్వరికీ చట్టబద్ధమైన పట్టాలు లేవని, అందుకే కూల్చివేతలు తప్పనిసరి అయ్యాయి అని. ప్రస్తుతం బాధితులకు ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్ టీటీడీసీలో తాత్కాలిక పునరావాసం కల్పించారు. కానీ అక్కడి దృశ్యాలు దయనీయంగా మారాయి. ఎటు చూసినా కన్నీళ్లు, అయోమయం, భవిష్యత్తుపై అనిశ్చితి. ఇదిలా ఉండగా బాధితులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. టీటీడీసీ ఎదుట ఇల్లెందు క్రాస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ అసలు ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. నకిలీ పట్టాలు ఇచ్చిన వారెవరు? మధ్యవర్తులెక్కడా? కోట్ల రూపాయలు తీసుకున్న వారిపై చర్యలేమిటి? చట్టం అమలు చేయటం తప్పు కాదు, కానీ అమాయకుల కన్నీళ్లు తుడవటం కూడా ప్రభుత్వ బాధ్యతే కదా. 100 గజాల గూడు కట్టుకుని బతికిన ఈ కుటుంబాలకు ఇప్పుడు కావాల్సింది ఒక్కటే, నిలువ నీడ, న్యాయం మరియు భవిష్యత్తుపై ఒక భరోసా. కానీ ఇక్కడే ఒక గంభీరమైన ప్రశ్న లేవనెత్తుతోంది. అక్రమాలు చేసిందెవరు? శిక్ష పడుతోందెవరికి? ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి లేఅవుట్లు వేసి అనుమతులు లేకుండా ప్లాట్లు అమ్మిన వారు కోట్ల రూపాయలు సంపాదించారు. సామాన్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇది లీగల్ లేఅవుట్ అంటూ నమ్మబలికారు. కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకున్న పేద మధ్యతరగతి కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. జీవితాంతం సంపాదించిన పొదుపులు, బ్యాంకు లోన్లు, పిల్లల భవిష్యత్తు, ఆశలు అన్ని క్షణాల్లో కూలిపోతున్నాయి. ఇక్కడ ప్రజల ఆవేదన సహజమే, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ అదే సమయంలో అసలు దోషులపై ఎందుకు కఠిన చర్యలు లేవు అన్నది ప్రశ్నగా మారింది. అక్రమంగా అమ్మిన రియల్ ఎస్టేట్ దందాదారులు ఆస్తులను సీజ్ చేసి వారి నుంచి బాధితులకు భారీ పరిహారం ఇప్పించలేమా? అనుమతులు ఇవ్వకూడని చోట్ల నిర్మాణాలు జరిగితే అప్పట్లో మౌనంగా ఉన్న అధికారుల బాధ్యత ఏమిటి? ఇప్పుడు కూల్చివేతలతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమవుతుందా అన్నది ప్రశ్నలుగా మారుతున్నాయి. కానీ బాధిత కుటుంబాల గుండెల్లో మిగిలే గాయం మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే ప్రజల ప్రశ్న ఒక్కటే, న్యాయం అంటే కేవలం కూల్చివేతలేనా, లేదా బాధితులకు రక్షణ, అక్రమార్కులకు శిక్షణ? ప్రభుత్వం చట్టాన్ని కాపాడాలి, కానీ అదే సమయంలో సామాన్యులను కూడా కాపాడుకోవాలి.